జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారలేదని అంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని ప్రజలను మోసం చేస్తున్నారని జగిత్యాల మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. పార్టీ మారకపోతే బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే ఇప్పుడే పార్టీ కార్యాలయానికి రావాలని కండువా కప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నిన్న ఇక్కడ జరిగిన బీఆర్ఎస్ కార్యకర్త పార్టీతో అభిమానంతో ఎమ్మెల్యే గారికి ఒక సవాల్ విసిరి కండవ కప్పుకోండి సార్ అని చెప్పి మీరు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు కదని పార్టీ మారలేదని ప్రజలు బట్టి ఊహించుకుంటున్నారు నా మీద అని చెప్పి ఇంకా ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి అసలు సిసలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మీరు పార్టీ పేరు మీద గెలిచారు కనుక కండవ కప్పుకోవాలంటే పోలీసులు దౌర్జన్యం చేసి, ఎందుకంటే ఇక పోలీసు వ్యవస్థ అయితే ప్రభుత్వానికి ఏ విధంగా పనిచేస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం. అరెస్ట్ చేసుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మేము కోరుతున్నాం. నువ్వు అక్కడ చెప్పేటప్పుడేమో మేము బీఆర్ఎస్ పార్టీ మారలేదని చెప్పుకుంటున్నాం, ఇక్కడికి వచ్చాము ప్రజలను మోసం చేసి కండవాలు కప్పుకోలేదు అని కాంగ్రెస్ కార్యకర్తలు వేసుకొని కాంగ్రెస్ నాయకులతో పనిచేయించుకుంటూ తిరుగుతున్నావు. నువ్వు కరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ నీ ఆత్మ చెప్తే, బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన నేనని చెప్పి నీ ఆత్మ చెప్తే ఇప్పటికైనా రా, పార్టీ ప్రోగ్రాంలో పాల్గొను, పార్టీ ఆఫీసులకు రా, టీఆర్ఎస్ కార్యకర్తలతోనే తిరుగు, బీఆర్ఎస్ కార్యకర్తలతో తిరుగుతే అప్పుడు స్వచ్ఛంగా ప్రజలు నమ్ముతారు. అన్నీ నీ ప్రభుత్వమే ఒక అబద్ధాల పుట్ట, నీ ముఖ్యమంత్రి ఒక అబద్ధాల పుట్ట. ఆయన చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మొన్న హైదరాబాద్లో జరిగిన ఎన్నిక దాన్ని ఊహించుకొని మేమేదో చేసామో ప్రజలంతా మా ఇమ్మన్నారని చెప్పి ప్రజలు మోసం చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి తిరిగినట్టు వాడకు ఇంటింటికి తిరిగిండు ముఖ్యమంత్రి. తిరిగి నేను ఏదో చేస్తా చెప్పుకుంటా తెలంగాణ తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ అంటే ఏంది అనేది ప్రపంచానికి తెలియజేసిన మా గౌరవ నాయకులు